ఎలానకో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎంటీఎఫ్ గురించి తెలుసుకుందాం. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఆఫర్డ్ బై ద బ్రోకర్ జిరోదా ఆర్ గ్రో యాప్ ఆర్ ఏంజల్ బ్రోకింగ్ or HDFC Securities. MTF lets you borrow up to 75% funds to buy stocks for a limited period of 365 days only. మనము డెలివరీలో షేర్స్ కొనేదానికి బ్రోకర్స్ 75% ఫండ్స్ వాళ్ళు మనకు అప్పు కింద ఇస్తారు. ఓకే, 1 సంవత్సరం వరకు మనము వాళ్ళకు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి. మంత్లీ 1 ఇయర్ వరకు వాళ్ళు 75% ఫండ్స్ వాళ్ళు అప్పిస్తారు. దీన్నే మనం షేర్స్ కొనేదానికి దాన్నే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటారు. గెయిన్స్ ఆర్ లాసెస్ ఆన్ స్టాక్స్ బాట్ వయా ఎంటీఎఫ్ కుడ్ బి 2 times దాన్ నార్మల్ ఆర్డర్. లాభాలు నష్టాలు ఎంటీఎఫ్ ఫెసిలిటీ ద్వారా మీరు అప్పు తీసుకున్న తర్వాత లాభాలైనా రావచ్చు, నష్టాలైనా రావచ్చు. అవి 2 times ఉండవచ్చు, లాభాలైనా నష్టాలైనా. ఓకే, యాజ్ పర్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ప్లెడ్జ్ ఎంటీఎఫ్ పొజిషన్స్ ఆన్ ద సిడిఎస్ఎల్ వెబ్సైట్ బై 7 PM ఆన్ ద సేమ్ డే. మీరు ఎంటీఎఫ్ ద్వారా లోన్ అప్లై చేసిన తర్వాత, మీరు ఫండ్స్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా ప్లెడ్జ్ పెట్టాలా, తనఖా పెట్టాలా. ఎంటీఎఫ్ పొజిషన్స్, ఆ షేర్లు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీతో కొన్న షేర్లు తనఖా పెట్టాలి సిడిఎస్ఎల్ వెబ్సైట్లో. అదే రోజు 7 PM లోపు మీరు తనఖా పెట్టాలా సిడిఎస్ఎల్ వెబ్సైట్లో. ఓకే, వాట్ ఈజ్ ఎంటీఎఫ్? మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటాం దీనికి. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఈజ్ ఏ సర్వీస్ దట్ ఎనేబుల్స్ యూ టు పర్చేజ్ షేర్స్ బై పేయింగ్ ఓన్లీ ఏ పోర్షన్ ఆఫ్ ద టోటల్ కాస్ట్. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఇది ఒక సర్వీస్ వాళ్ళు బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మనము షేర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. 75% వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు ఫండ్స్ అమౌంట్ బై పేయింగ్ ఓన్లీ ఏ పోర్షన్ ఆఫ్ టోటల్ కాస్ట్. మనం ఓన్లీ 1 time పెడితే, మనం 10,000 పెడితే వాళ్ళు 40,000 అట్లా ఇస్తారు మనకు. 40,000, 50,000, 60,000, 70,000. 75% అంటే మీకు మనం 10,000 తీసుకుంటే వాళ్ళు 75,000 వరకు వాళ్ళు ఇస్తారు. ఎంటీఎఫ్ ఫెసిలిటీ కింద లోన్ లాగా మనం తనఖా పెట్టాలి షేర్లు. ఆ డబ్బు వాళ్ళు ఇచ్చిన డబ్బుతో మనం షేర్లు కొని డెలివరీ ట్రేడింగ్లో తీసుకొని మనం తనఖా పెట్టాలా వెబ్సైట్లో. ఓకే, సిడిఎస్ఎల్ వెబ్సైట్లో అదే రోజు 7 PM లోపు. మనం తక్కువకు కొంటాము, వాళ్ళు ఎక్కువ ఇస్తారు ఫండ్స్. ఓకే, అవి తనఖా పెడితే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, సిడిఎస్ఎల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి అవి ప్లెడ్జింగ్లో. ఓకే, ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఫండెడ్ బై జిరోదా. అదే మనము తక్కువ డబ్బు పెడితే రిమైనింగ్ అమౌంట్ జిరోదా, గ్రో, ఏంజల్ వన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు 75% ఫండ్స్. అండ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్డ్ ఆన్ దిస్ అమౌంట్. వాళ్ళు ఇచ్చిన 75% ఫండ్స్కు మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, వాళ్ళకు జిరోదా అయినా, ఏంజల్ వన్ అయినా, గ్రో ప్లాట్ఫామ్ వాళ్ళకు. ఓకే, బ్రోకర్స్కు వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు నెల. ఎగ్జాంపుల్ చూస్తే, లెట్స్ అజ్యూమ్ యూ హ్యావ్ 1,000 rupees ఇన్ యువర్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ యూ వాంట్ టు బై ఏ స్టాక్ ప్రైస్డ్ అట్ 1,000 per share. ఇఫ్ ద స్టాక్ క్వాలిఫైస్ ఫర్ 3 times మార్జిన్ ఇన్ ఎంటీఎఫ్, యూ కెన్ బై అప్ టు 3 shares విత్ యువర్ 1,000. ఓకే, అంటే మీ దగ్గర 1,000 rupees అమౌంట్ ఉంటే ఒక్కొక్క షేర్ 1,000 rupees అయితే అప్పుడు మీరు 3 times క్వాలిఫై అయితే మీరు మార్జిన్ ఫెసిలిటీ కింద 3 times మార్జిన్ వస్తే మీకు ఓకే
శాంక్షన్ అయితే ఇన్ ఎంటీఎఫ్ ఫెసిలిటీ ద్వారా యూ కెన్ బై అప్ టు 3 షేర్స్ విత్ యువర్ 1000. అంటే 3 టైమ్స్ అంటే 3000 వరకే మీరు ట్రేడ్ చేయాలా. 3000 మీ దగ్గర 1000 ఉంటే అప్పుడు ఏమవుతుంది, టోటల్ వాల్యూ ఆఫ్ 3 షేర్స్ మీ దగ్గర 1000 ఉంది, ఓకే, వాళ్ళు 2000 ఇస్తారు, ఓకే. 2 స్టాక్స్ వాళ్ళ డబ్బుతో మీ డబ్బుతో ఒక స్టాక్ కొనుక్కొని టోటల్ 3 షేర్స్ అవుతాయి. 3 షేర్స్ అవుతాయి, 3000కు 3000 అవుతాయి. యువర్ కంట్రిబ్యూషన్ ద మార్జిన్ యూ పే అంటే మీరు ఎంత పెట్టిండ్రు, మీ దగ్గర 1000 రూపాయలే ఉండేవి, అందుకు మీ కంట్రిబ్యూషన్ 1000 రూపీస్. అమౌంట్ ఫండెడ్ బై జిరోదా 3000 టోటల్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఉంటే అప్పుడు 3000లో నుంచి ఒక 1000 తీసేస్తే మీ డబ్బు 1000తో ఒక షేర్ కొంటారు, మిగతాది 2000 ఉంటుంది. వాళ్ళు 3000 ఎలిజిబుల్, మీరు దాంట్లో 1000 మీరు పెట్టి ఒక షేర్ కొన్నారు, మిగతాది 2000 ఉంటాయి. అప్పుడు మీరు 2 షేర్స్ ఆ మార్జిన్ వాళ్ళు ఇచ్చిన మార్జిన్తో కొనుక్కోవచ్చు. జిరోదా విల్ ఫండ్ 2000 రూపీస్, వాళ్ళు 2000 రూపీస్ ఇస్తే 2 షేర్స్ వస్తాయి, మీ దగ్గర 1000కు ఒక షేర్ వస్తుంది. అండ్ యూ విల్ బి చార్జ్డ్ 0.04% ఇంట్రెస్ట్ పర్ డే అని ఫండెడ్ అమౌంట్. వాళ్ళు 2000 ఇచ్చిండ్రు కదా, జిరోదా వాళ్ళు కానీ, గ్రో యాప్ వాళ్ళు కానీ, యాంజలోనైనా, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అయినా 2000 శాంక్షన్ చేస్తే ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కింద మీరు 0.04% ఇంట్రెస్ట్ పర్ డే, ఒక రోజుకు 0.04% పే చేయాల్సి వస్తుంది, ఓకే. మీరు అప్పు ద్వారా మీరు ప్రెడ్జింగ్ పెట్టి మీరు వాళ్ళ అమౌంట్ యూజ్ చేసి కొంటే డెలివరీ ట్రేడింగ్ కోసం షేర్లు మీరు 0.04%, 2000 ఇంటూ 0.04% అంత ఇంట్రెస్ట్ పే చేయాలి, తక్కువే అవుతుంది. Interest calculation: if you sell the stock after holding the position for 10 days, the interest calculation for the funded amount would be as follows. అంటే డైలీ ఇంట్రెస్ట్ 2000 ఇంటూ 0.04% అంటే 80 పైసలు పడుతుంది డైలీ ఇంట్రెస్ట్. 2000 రూపీస్ వాళ్ళు ఇస్తే మీకు 2000 రూపీస్కు డైలీ ఎంత పడుతుంది, 0.04% అంటే 0.8 అంటే 80 పైస్ పర్ డే, 80 పైసలు మీరు పే చేయాలా. అంటే నెలకు 80 into 30 అట్లా పే చేయాలా, ఓకే. టోటల్ ఇంట్రెస్ట్ ఫర్ 10 days అయితే 10 daysకు మీరు అమ్మేసిండ్రు అనుకోండి షేర్స్, 10 daysలోనే మీరు అమ్మితే అప్పుడు ఎంత పే చేయాలి మీరు ఇంట్రెస్ట్, 0.8 అంటే 80 పైస్ ఇంటూ 10 days 8 రూపీస్ పే చేయాలి. 10 daysకు మీరు ఎంటీఎఫ్ ఫెసిలిటీ ద్వారా 2000 తీసుకుంటే 10 days మీరు షేర్లు పెట్టుకుంటే వాళ్ళ డబ్బు 2000 తీసుకొని 0.04% ఇంట్రెస్ట్తో డైలీ క్యాల్కులేట్ చేస్తే 1 డేకు 80 పైస్, 10 daysకు 8 రూపీస్ అవుతుంది. 8 రూపీస్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళకు మీరు 10 days తర్వాత షేర్స్ అమ్మితే. ఆఫ్టర్ 10 days you would pay 8 rupees in interest for holding these 3 shares using MTF. మీరు ఈ షేర్స్ వాళ్ళ 2000 అమౌంట్కు మీ దానికి ఏముండదు, 2 షేర్స్కే 2000కే 10 days ఛార్జ్ వచ్చి 8 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది 10 days కోసం మీరు షేర్స్ అమ్మితే. 10 days తర్వాత యూ కెన్ వ్యూ ద ఇంట్రెస్ట్ చార్జ్డ్ ఆన్ ద ఫండెడ్ బ్యాలెన్స్ ఇన్ ద జిరోదా స్టేట్మెంట్ బై విజిటింగ్ console.jiroda.com లో /funds/interest స్టేట్మెంట్లో మీరు చూసుకోవచ్చు ఫండెడ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేసింది, ఓకే. జిరోదా వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ అయినా. వాట్ ఆర్ ద చార్జెస్ ఫర్ యూజింగ్ ఎంటీఎఫ్? ద చార్జెస్ అసోసియేటెడ్ విత్ ఎంటీఎఫ్ అంటే చెప్పాను కదా, ఇంట్రెస్ట్ 0.04% పర్ డే, 40 రూపీస్ పర్ ల్యాక్, 1,00,000కు 40 రూపాయలు రోజుకు పే చేయాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్ట్. 1,00,000 రూపాయలుతో మీరు షేర్లు వాళ్ళ డబ్బుతో కొంటే 40 రూపాయలు రోజుకు పే చేయాలి. ద ఇంట్రెస్ట్ ఈజ్ అప్లైడ్ ఫ్రమ్ T+day until the stocks are sold. మీరు ట్రాన్సాక్షన్ +1 day అంటే
ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ డే కొంటారు, అది డెలివరీకి మీ హోల్డింగ్స్లో ఉండాలంటే అది ఓకే. డిమాట్ అకౌంట్లోకి రావాలంటే కొన్న తర్వాత ఒక రోజు తర్వాత వస్తుంది అది డిమాట్ అకౌంట్లోకి. అప్పుడు మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారో డిమాట్ అకౌంట్కి వచ్చిన తర్వాత 2 డేస్ తర్వాత ఎన్ని రోజులైతే 10 డేస్, 1 మంత్ లేకపోతే 1 ఇయర్ లోపు మీరు ఎంత పెట్టుకుంటారో డైలీ 1,00,000 పెట్టిన అనుకోండి, వాళ్ళ డబ్బు వాడితే మీరు 40 రూపీస్ కట్టాలి డైలీ ఇంట్రెస్ట్. ఆ షేర్స్ కొన్న తర్వాత మీకు మంచి లాభాలు వస్తే మీరు మీరు లాభాలు వస్తాయి. మీరు అమ్మేటప్పుడు మీకు డబ్బు అవసరం వచ్చి అమ్మితే మీకు లాస్ వస్తుంది. అప్పుడు బ్రోకరేజ్కి అయితే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది, వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి షేర్స్. ఓకే. బ్రోకరేజ్ 0.03% ఆర్ 20 రూపీస్, ఏదైనా ఏది తక్కువైతే అది విచ్ ఎవర్ ఈజ్ లోయర్. 0.03% తక్కువైతే 0.03, లేకపోతే 20 రూపీస్ తక్కువైతే 20 రూపీస్ ఛార్జ్ అవుతుంది బ్రోకరేజ్ది ఫీజు. ప్లెడ్జ్ ఛార్జెస్ అయితే 30 రూపీస్ ప్లస్ జిఎస్టీ పర్ ఐసిన్ పర్ ప్లెడ్జ్ అండ్ నో ఛార్జెస్ ఫర్ అన్ప్లెడ్జింగ్. మీరు అన్ప్లెడ్జ్ చేయాలంటే అది మీరు తనఖా పెట్టింది అన్ప్లెడ్జ్ చేయాలంటే విడిపించుకోవాలంటే 30 రూపీస్ మామూలుగా జిఎస్టీ ఉంటుంది. అన్ప్లెడ్జింగ్కు ఏమి ఉండవు ఛార్జెస్. మీరు విడిపించుకోవాలనుకుంటే షేర్స్ తనఖా నుంచి అన్ప్లెడ్జ్ చేయాలంటే స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ 50 ప్లస్ జిఎస్టీ పర్ ఆర్డర్ స్క్వేర్డ్ ఆఫ్ బై జిరోదా. స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ వచ్చి 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ పర్ ఆర్డర్. ఓకే. which stocks are eligible for MTF. The eligible stocks for MTF can be found in the లిస్ట్లో ఉంటాయి జిరోదాలో. ఓకే. ఎంటీఎఫ్ ఫెసిలిటీ కింద ఎలిజిబుల్ స్టాక్స్ వాళ్ళు మీకు లోన్ కింద ఇస్తారు కదా అమౌంట్, దానికి ఏ స్టాక్స్ ఎలిజిబుల్ మీరు కొన్న స్టాక్స్లో లిస్ట్లో ఉంటాయి సపరేట్గా. మీరు చూసుకోవచ్చు ఈ స్టాక్స్ ఎలిజిబుల్ ఉన్నాయి ఎంటీఎఫ్ ఫెసిలిటీకి అని చూసుకోవచ్చు మీరు. వాళ్ళు లిస్ట్లో పెట్టి ఉంటారు మీ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ మీ బ్రోకర్ అకౌంట్లో. ఓకే. హౌ టు బై స్టాక్స్ యూజింగ్ ఎంటీఎఫ్. డీడీపీఐ మస్ట్ బి యాక్టివేటెడ్ టు బై స్టాక్స్ యూజింగ్ ఎంటీఎఫ్. ఎంటీఎఫ్ ఫెసిలిటీ ద్వారా మీరు షేర్స్ కొనాలంటే డీడీపీఐ ఫెసిలిటీ ఉండాలి, ఇది యాక్టివేట్ చేసుకోవాలా. యూ కెన్ ప్లేస్ ఎ బై ఆర్డర్ ఫ్రమ్ ద డీడీపీఐ. అంటే డీడీపీఐ గురించి నేను సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో డీడీపీఐ మీరు చెక్ చేసుకొని ఆ వీడియోలో చూసుకోవచ్చు. డీడీపీఐ ఫెసిలిటీ అంటే ఏందో చూసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్. యూ కెన్ ప్లేస్ ఎ బై ఆర్డర్ ఫ్రమ్ ద ఎంటీఎఫ్ సెక్షన్ ఆన్ ద ఆర్డర్ విండో. ఆఫ్టర్ ప్లేసింగ్ ద ఆర్డర్ యూ విల్ రిసీవ్ ఎ ప్లెడ్జ్ రిక్వెస్ట్ బై 5:30 PM అంతా మీకు రిక్వెస్ట్ వస్తుంది. మీరు ఓకే ప్లెడ్జ్ రిక్వెస్ట్ వస్తుంది 5:30 PM వరకు ఆన్ ద సేమ్ డే ఈవినింగ్. మీరు కొన్న రోజే. ఫర్ ద ఎంటీఎఫ్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ యూ మస్ట్ యాక్సెప్ట్ ద ప్లెడ్జ్ రిక్వెస్ట్ బిఫోర్ 7 PM. మీరు యాక్సెప్ట్ చేయాలి ఆ ప్లెడ్జ్ రిక్వెస్ట్ అదే రోజు 7 PM, నైట్ 7 PM సేమ్ డే. DDPA stands for Demat Debit and Pledge Instruction, a document that allows a broker to debit securities from a client's Demat account and deliver securities to the exchange. DDPA అంటే చెప్తున్నా మళ్ళీ మీకు, మీరు షేర్స్ కొన్న షేర్స్ అమ్మాలంటే మీరు టీపిన్ ప్లస్ ఓటీపీ ఎంటర్ చేయాలా జనరల్గా. DDPA ఫెసిలిటీ యాక్టివేట్ చేసుకుంటే మీరు there is no need to type TPIN and OTP each time you sell the share. మీరు ప్రతిసారి మీరు షేర్స్ సెల్ చేయాలంటే టీపిన్ ఓటీపీ అవసరం లేదు. అదే డీడీపీఐ యాక్టివేషన్ అంటే డిమాట్ డెబిట్ అండ్ ప్లెడ్జ్. మీరు మీ షేర్లు అమ్మాలన్నా ప్లెడ్జ్ పెట్టాలన్నా బ్రోకర్ దగ్గర డీడీపీఐ ఫెసిలిటీ కంపల్సరీగా యాక్టివేషన్ చేసుకోవాలి. ఓకే. ఫ్రమ్ డెబిట్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ఎ క్లయింట్స్ డిమాట్ అకౌంట్, డెలివర్ సెక్యూరిటీస్ టు ద ఎక్స్చేంజ్. అప్పుడు డీడీపీఐ ఫెసిలిటీ యాక్టివేట్ చేసుకుంటే బ్రోకర్ మీ షేర్స్ను ఎక్స్చేంజ్కు డెలివరీ చేస్తారు వీళ్ళు.
షిఫ్ట్ చేస్తారు ఎక్స్చేంజ్ వాళ్ళు, బ్రోకర్ వాళ్ళు ఎక్స్చేంజ్కు. విత్ డిడిపిఐ క్లయింట్స్ డోంట్ నీడ్ టు ఎంటర్ ద సిడిఎస్ఎల్ పిన్ అండ్ ఓటీపీ టు సెల్ షేర్స్. చెప్పినా కదా నేను, టీపీని ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సెల్ చేయాలనే, ప్లెడ్జ్ పెట్టాలనే డిడిపిఐ ఉంటే సరిపోతుంది, యాక్టివేషన్ ఉంటే. ఓకే. వాట్ ఈజ్ ద కట్ ఆఫ్ టైం ఫర్ ప్లెడ్జింగ్ ఎంటీఎఫ్ స్టాక్స్? కట్ ఆఫ్ టైం అంటే ఎప్పటిలోపు కట్ ఆఫ్ టైము మీరు ప్లెడ్జ్ చేసేదానికి. ఎంటీఎఫ్ స్టాక్స్ మస్ట్ బి ప్లెడ్జ్డ్ బిఫోర్ 7 PM ఆన్ ద ట్రాన్సాక్షన్ డే. మీరు షేర్స్ కొన్న రోజే మీరు ప్లెడ్జ్ పెట్టాలా, బిఫోర్ 7 PM ఈవినింగ్ లోపే. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ షేర్స్ ఆర్ నాట్ ప్లెడ్జ్డ్ బై ద కట్ ఆఫ్ టైమ్? If you don't pledge your shares before 7:30 PM cutoff, the trade will automatically convert to a delivery trade. మీరు 7 PMలో కట్ ఆఫ్ టైంలోపు సేమ్ డే షేర్స్ బై చేసినప్పుడు అదే రోజు ఈవినింగ్ 7 PM లోపు మీరు ప్లెడ్జ్ యాక్సెప్ట్ చేయకపోతే, ఆ ట్రేడ్ డెలివరీ ట్రేడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సిఎన్సి డెలివరీ ట్రేడ్ అంటే ప్లెడ్జ్ షేర్స్ కన్వర్టెడ్ ఇంటూ డెలివరీ ట్రేడ్. అప్పుడు ఏమవుతుంది? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫండ్స్ టు కవర్ ద ఫుల్ మార్జిన్ ఫర్ ఎ డెలివరీ ట్రేడ్, యువర్ జెరోదా అకౌంట్ విల్ షో ఎ నెగిటివ్ బ్యాలెన్స్. అప్పుడు డెలివరీ ట్రేడ్ కింద కన్వర్ట్ అయితే అప్పుడు మీకు ఫండ్స్ లేవు అనుకోండి మీ అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో, యాప్లో లేకపోతే అప్పుడు మీకు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది అక్కడ ఫండ్స్ దగ్గర. ఇఫ్ ద నెగిటివ్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ క్లియర్డ్, జెరోదా విల్ సెల్ ద షేర్స్ పర్చేజ్డ్ యూజింగ్ ఎంటీఎఫ్ టు రికవర్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్. మీ దగ్గర అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో, మీ యాప్లో డబ్బులు లేకపోతే ఫండ్స్లో, అప్పుడు జిరోదా ఏం చేస్తుందంటే అవి మీరు ఎంటీఎఫ్ ద్వారా ప్లెడ్జ్ చేసిన షేర్లు అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు. హౌ టు అన్ప్లెడ్జ్ స్టాక్స్ ఫర్ ఎంటీఎఫ్? దెర్ ఈజ్ నో నీడ్ టు అన్ప్లెడ్జ్డ్ ఎంటీఎఫ్ స్టాక్స్. మనము అన్ప్లెడ్జ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనము అన్ప్లెడ్జ్ చేసుకోవచ్చు. యూ కెన్ డైరెక్ట్లీ సెల్ ఎంటీఎఫ్ హోల్డింగ్స్ ఫ్రమ్ కైట్ వితౌట్ ప్లేసింగ్ అండ్ అన్ప్లెడ్జ్ రిక్వెస్ట్. మీరేం అన్ప్లెడ్జ్ రిక్వెస్ట్ అంటే తనఖాకు క్యాన్సిల్ చేసుకున్నట్టు మీరేం రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అన్ప్లెడ్జ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా అమ్మేయవచ్చు ఫ్రమ్ ఆ యాప్లో. ఓకే, ఏ యాప్లో అయినా, బ్రోకర్స్ యాప్లో. However, sale proceeds from selling stock will only be available on the next day for further trades. How to identify MTF holdings and exit on Kite? Your MTF holdings will be labeled with M tag on the Kite holdings page. మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఒకవేళ ప్లెడ్జ్ అయిపోయినాయి అనుకోండి, మీరు ప్లెడ్జ్ రిక్వెస్ట్ ఓకే చేసిన తర్వాత అదే రోజు 7 PM లోపు మీ ఎంటీఎఫ్ హోల్డింగ్స్ ఎట్లా చూసుకుంటారు మీరు? మీ షేర్స్ అది ఎం ట్యాగ్తో కనిపిస్తుంది పక్కన, షేర్స్ పక్కన ఎం ట్యాగ్ ఉంటుంది. ఎం టు ఎగ్జిట్ యువర్ ఎంటీఎఫ్ పొజిషన్, hover over the stock and select option, click on exit to sell the MTF quantity. మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఎంటీఎఫ్ ఫెసిలిటీ గురించి బ్రీఫ్గా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఎంటీఎఫ్ గురించి, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ, బాయ్.